యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తీసుకోండి వాసు గారు. ఆగండి. ఏం డాడీ ఆ హ్యాండ్ వెనక్కి పట్టుకున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఆ హ్యాండ్ లో ఏముంది డాడీ? చెప్పండి డాడీ. ఏం లేదే. ఏది చూపించు. ఏం లేదే. ఆ చేయి చూపించు డాడీ. ఇదిగో చూడండి, ఈ చేతిలో కూడా ఏం లేదు, ఏం లేదు. అలా కాదు, రెండు చేతులు చూపించండి డాడీ. అవును డాడీ, చూపించండి. అవును, రెండు చేతులు చూపించండి డాడీ. నానా ఏం లేదు. చూపించు డాడీ. అయ్యో, ఏం లేదని చెప్తున్నా. నానా నో. అయ్యో, అరే జాస్మిన్ ఫ్లవర్స్ ఎవరికి తెచ్చారు డాడీ? అది అడిగిన మిమ్మల్ని చెప్పండి డాడీ. దేవుడికి పెట్టడానికి తెచ్చారు కదా డాడీ? అంటే అది యాక్చువల్లీ పిల్లలు, హోంవర్క్ అంతా అయిపోయింది కదా, బ్యాగ్స్ తీసి లోపల పెట్టండి, మీకు భోజనం పెడతాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. తలలో ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి, మళ్ళీ ఢీ కొట్టుకోవాలి. పువ్వులు తేవాలని ఎందుకు అనిపించింది? రవి తీసుకుంటూ నన్ను తీసుకోమన్నాడు. స్వీట్స్ నేనే తీసుకున్నాను. అయితే పువ్వులు తీసుకోవాలని మీకు అనిపించలేదన్నమాట. నో తీసుకొచ్చాను కదా. మీ కై మీరు తీసుకురాలేదు కదా. రేపటి నుంచి తీసుకొస్తాను, ఓకే? నేను అడిగితే తీసుకురావడం కాదు. మీరు అడగకపోయినా తీసుకొస్తాను. సరే సరేలేండి, ముందు మీరు స్నానం చేసుకుంటండి, భోజనం వడ్డిస్తాను. ఓకే, వెళ్ళండి.
ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోండి, తర్వాత నాప్కిన్ వేసుకుని కూర్చోండి. ఏంటన్నయ్య, వాళ్ళకంటే తెలీదు, నీకు కూడా తెలీదా? డైనింగ్ టేబుల్ మేనర్స్ తెలుసుకోవాలన్నయ్య. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో అన్నయ్య. నిజంగానే మీ అన్నయ్యకి ఏమీ తెలియదు అఖిల్. ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నారు. చెప్పినప్పుడు అప్డేట్ అవ్వాలక్క, లేదంటే వెనుకపడిపోతారు. అవును హారిక, ముందు చూపు లేకపోతే తొక్కేస్తారు కూడా. సర్వ్ చేయండి. ఏంటిది? ఎప్పుడు చూడలేదు నేను. ఈ గడ్డంతా ఏంటి? దోశలు, పూరీలు, వడలు ఏమి చేయలేదా? అవి ఆయిలీ ఫుడ్స్. తింటే మేం నీలాగా డ్రమ్ములాగా తయారవుతాం. ఇవి నేను తినలేనురా. తినకపోతే మానేయండి. హారిక, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? ఇక నుంచి ఇంట్లో రోజు ఇదే ఫుడ్ ఉంటుందమ్మా. ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు, ఇష్టం లేకపోతే మానేయొచ్చు. అంతా మీ ఇష్టమేనా ఏంట్రా? హెల్దీ ఫుడ్ తీసుకుంటే తప్పే ఉంది బావగారు. మేమేమైనా విషం తినమంటున్నావా ఏంటి? ఈ గడ్డి కన్నా విషమేనయ్యో. అలవాటు పడ్డ ప్రాణం ఒక్కసారిగా తినాలంటే ఎలా చెప్పు? అలవాటు చేసుకో అత్తయ్య. ఏదైనా చాలా నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. సడన్గా స్టార్ట్ చేస్తే కష్టం. నువ్వు చాలా టూ మచ్గా చేస్తున్నావు. ఏ, నీకు కూడా డైజెస్ట్ అవ్వట్లేదు అన్నయ్య? బావగారు కూడా పాతకాలం మనిషి అయిపోయారేంటి? మీ కొత్త పోకడలు ఆయనకి ఇంకా అర్థం కావట్లేదులే హారిక. పోను పోను అర్థం చేసుకుంటారు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ కొత్త ఫ్యాక్టరీలో అభి పనిచేస్తున్నట్టు మీరు నాకెందుకు చెప్పలేదు? ఏంటి? అభి ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడా వదినా? సింపతి గెయిన్ చేయడానికి చేరుంటాడు. అతన్ని చూసి మేం కరిగిపోతామని అతని ఫీలింగ్. అభి మీ జాలి కోరేవాడైతే తన ఆస్తిని మీకెందుకు ఇస్తాడు అఖిల్? అభి ఇచ్చిన ఆస్తితోనే కదా మీరివన్నీ చేస్తున్నారు. అంటే మేం గతిలేని వాళ్ళమని అంటున్నావా అక్క? 3 రోజుల కిందట మీ పరిస్థితి ఎలా ఉందో మర్చిపోయారా? మీ స్థానమేంటో, అభి స్థాయేంటో గుర్తులేదా? అయితే ఇప్పుడేంటి? ఆయన గారి కాళ్ళకి దండం పెట్టాలా? దండేసి సన్మానించాలా? అవమానించకుండా ఉంటే అంతే చాలు. మేం టిఫిన్ తినాలా వద్దా? తినండ్రా, కడుపు నిండా తినండి. కావలసినంత ఇచ్చి వెళ్ళాడు కదా, కంఠం దాకా తిని అరిగించుకోండి. ఛీ! చిచి, ఈ గడ్డి కూడా నేను తిన్ను. మీరే తిని చావండి. ఏమిటి అఖిల్? ఆకలిస్తే వాళ్ళే తింటారు. వాళ్ళందరినీ బతిమలాడాల్సిన అవసరం లేదు. అంతే. అనే నువ్వు త్వరగా తిను, ఫ్యాక్టరీకి వెళ్ళాలి. తింటున్నాను కదా, నేను ఎలా తినాలో నువ్వు నాకు చెప్పకు. తెలిసిన వాడి దగ్గర తెచ్చాను, ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేద్దాం. ఇద్దరూ ఒకే సైకిల్ మీద వెళ్తున్నారు కదా,
మళ్ళీ వేరే సైకిల్ ఎందుకు? రోజు నన్ను కూర్చోబెట్టి అన్నయ్య సైకిల్ తొక్కుతున్నాడు వదినా. నేను తొక్కుతాను అన్నా వినట్లేదు. పాపం పొద్దునంతా పనిచేసి మళ్ళీ నన్ను కూర్చోబెట్టుకుని అంత దూరం నుంచి సైకిల్ తొక్కుకు రావడం అంటే చాలా కష్టం కదా వదినా. ఇప్పుడు చాలా హ్యాపీగా చెరో సైకిల్ మీద వెళ్ళి రావచ్చు. అక్క ఏమైందక్క? ఏంటన్నా వదినా, తప్పుగా ఏమైనా మాట్లాడి మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టావా? ఇంత ప్రేమగా అన్నా వదినాని పిలుపు విని ఎన్ని రోజులైందో. సొంత వాళ్ళు శత్రువులయ్యారు, పరాయి వాళ్ళు సొంత మనుషులయ్యారు. తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి అన్నా. క్షమించక్క. నువ్వు తప్పుగా ఏమనలేదు రవి. నా గురించి నా తమ్ముళ్ళు ఆలోచించావు. ఏమీ కాని మా కోసం మీరు చూపిస్తున్న ప్రేమకి కళ్ళు చెమర్చాయి అంతే. మీరు మాకు ఏమీ కాకపోవడం ఏంటి వదినా? మీరు మా అన్న వదినలు. అక్క నువ్వు బావగారు సైకిల్ మీద ఒక రౌండ్ వేసిరండి. ఆ, సైకిల్ మీద నేనా? అవును వదినా, కొత్తగానే సైకిల్ కొన్నారు. పిల్లల కంటే ముందు మిమ్మల్ని ఎక్కించుకు తిప్పాలి. అనయ్య వదిన తీసుకెళ్ళండి. వద్దు రవి. రానియా. రవి అవునక్క. ఏ తీసుకో అనయ్య. రానియా. రవి వద్దు. చెప్పమ్మా వద్దని. తీయండి బావగారు. తీయండి అనయ్య. వెళ్ళక్క. అక్క వెనక్ కాదు ముందు కూర్చోవాలి. ముందా? అవును వదినా, హీరో హీరోయిన్ లాగా ముందు కూర్చుని వెళ్ళాలి. వెళ్ళక్క. వెళ్ళి కూర్చో. కూర్చుని వదినా. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి పోయి లోకంలో కన్నీరింక పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి పోయి లోకంలో కన్నీరింక చిన్న గుడిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతకొక చిరుకకు చీరనట్టుకు అరే ప్రేమ ఉంటే చాలు నంట. డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక అలసటగా ఉందా అండి? ఆనందంగా ఉంది వసు గారు. ఇంతకుముందు మనం కాస్ట్లీ కార్లో బయటికి వెళ్ళేవాళ్ళం. అందులో లేని హాయి సంతృప్తి ఈ సైకిల్ ఇచ్చింది. ఈ చిన్ని చిన్ని ఫ్యామిలీలో ఇవే పెద్ద ఆనందాలు కదా. అవునండి, ఈ చిన్న చిన్న సంతోషాలే మనుషులకి ఎంతో సంతృప్తినిస్తాయి. సరే ఇంటికి వెళ్దాం వసు గారు. ఏ సైకిల్ మీద నన్ను సిటీ అంతా తిప్పాలనుకుంటున్నారా ఏంటి? లేదండి, ఇంటికి వెళ్దాం. ఏం మాట్లాడవేంటి వదిన నువ్వు?
నీ కొడుకులకు నువ్వన్నా గౌరవం లేదు, నేనన్నా కూడా గౌరవం లేదు. చాముండి అడుగులకు మడుగులొత్తుతున్నారు. అరే, ఆస్తంతా ఇచ్చేసిన అభిని ఒక పని వాళ్ళ ఫ్యాక్టరీలో పెట్టుకోవడం ఏంటోదినా? కనీసం అభికైనా గౌరవం ఇవ్వాలి కదా. మాట్లాడవేంటోదినా? అత్తయ్య ఏం మాట్లాడతారు పిన్ని? మా ఆయనకి అఖిల్కి విషపు మాటలు నోరు పోసింది మీరేగా. నన్నంటావేంటే? నేనేం చేశాను? మీరేం చేశారో మీ మనసుకు తెలుసు పిన్ని. పచ్చటి కుటుంబంలో చిచ్చు పెట్టారు. ఆడ శకునిలా అన్నదమ్ములను విడదీశారు. రాక్షసానందం పొందారు. ఇప్పుడు మీకు నొప్పి కలిగిందని వాళ్ళని తిట్టమంటున్నారు. మీ దాకా వస్తే కానీ మీకు తెలిసి రాలేదు కదా. అయ్యో 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 అయ్యో, విన్నావా వదినా? ఇది నా మీద ఎన్ని అభాండాలు వేస్తోందో. నేను అలాంటి దాన్నా వదినా? ఈ కుటుంబాన్ని నేనేమైనా విడదీస్తానా? నువ్వేం చేశావో నాకు కూడా తెలుసుదినా. అన్నీ తెలిసి ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాను. ఆయనే ఉండుంటే నాకు ఈ బాధలే ఉండేవి కాదు. ఇవి చూడాలని నాకు రాసిపెట్టుంది. అటు వాళ్ళకి ఏమీ చెప్పలేను, ఇటు మీకు ఏమీ చెప్పలేను. అందరూ నన్ను అనేవారే. నా భర్తే ఉంటే నేను మీతో మాటలు పడేదాన్నా? నేను అందరికీ భారం అయిపోయాను. నా భర్తని తీసుకెళ్లిపోయిన దేవుడు నన్నెందుకు తీసుకెళ్లేదు? అంతా నా తలరాత, నా తలరాత. ఏం చేద్దాం అత్తయ్య? ఏం తోచట్లేదు పావని. అభి వసుని చూడాలనిపిస్తోంది. పదే పదే గుర్తుకొస్తున్నారు. ఈసారి ఫోన్ చేసి కలుద్దాం అత్తయ్య. వద్దు పావని, ఇప్పుడే ఫోన్ చేయి, మాట్లాడదాం. అలాగే అత్తయ్య. పావని వదిన ఫోన్ చేస్తున్నాను. హలో అక్క, ఎలా ఉన్నావు వసు? మేం బాగున్నాం అక్క. అత్తయ్య, బావగారు, అఖిల్, హారిక, పిన్ని మీరంతా ఎలా ఉన్నారు? ఏదో ఉన్నాం. అత్తయ్య మాట్లాడతారంట. ఇవ్వండి అక్క. హలో వసు. అత్తయ్య ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? నన్ను క్షమించు వసు. అయ్యో, దేనికి అత్తయ్య? ఇద్దరికీ కలిపి చెప్తాను. అభి ఉన్నాడా? ఉన్నారు అత్తయ్య. ఒకసారి మాట్లాడండి. అమ్మనా? అమ్మా, అభి మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయి 3 రోజులైంది. ఈ అమ్మతో మాట్లాడాలనిపించలేదా అభి? నా మీద కోపమా? అదేంటమ్మా, మీ పైన నాకెందుకు కోపం ఉంటుంది? నిన్ను, వసుని, పిల్లల్ని చూడాలనిపిస్తోంది అభి. నేను మీ ఇంటికి రావచ్చా? అదేం మాటమ్మా, మీరెప్పుడైనా రావచ్చు. ఎప్పుడొస్తావమ్మా? వెంటనే వస్తాను. లేదంటే రేపు నేను పావని వస్తాం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటామమ్మా. తప్పకుండా రండి. అలాగే అబ్బి. అమ్మ, పావని వదిన వాళ్ళు మన ఇంటికి వస్తారంట వసు గారు. బేబీ, అఖిల మీ బావగారిని అంతలా ఇన్సల్ట్ చేస్తున్నాడు కదా, తనేం ఫీల్ అవడా? ఎవరు? భాస్కర్ బావగారా? తను ఫీల్ అయ్యేవాడే అయితే ఈ పాటికి ఎప్పుడో పైకొచ్చుండేవాడు. మరి అంత అమాయకుడా? కాదు, మూర్ఖుడు. కానీ నీ తోడికోడలు బాగా తెలివైన దానిలా ఉందే. ఎవరు? పావని అక్క. వంటింటి కుందేలు. తన తెలివితేటలన్నీ కిచెన్ కు, డైనింగ్ టేబుల్ వరకే పరిమితం. అలా అని నెగ్లిజెన్స్ గా ఉండకూడదు బేబీ. సైలెంట్ గా ఉండేవాళ్లే వైలెంట్ గా మారిపోతారు. నేను అఖిల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు మామ్. టైం చూసి ఆస్తంతా మాకే చెందేలా
డాక్యుమెంట్స్ తిరిగి రాయిద్దాం అనుకుంటున్నాం. ఓసిని, మీ మనసులో అంత పెద్ద కుట్రుందా? పైకి కనిపించరు కదా. పైకి కనిపించడానికి మేమేమైనా కత్తులమా తుపాకులమా? మనుషులం మామ్.